ఇప్పుడు రెండో ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఎందుకొరకు దేవుడు తన ప్రణాళికను మన జీవితంలో తారుమారు చేస్తాడంటే, సంకల్పమే దేవుని యొక్క పరమావధి. పర్పస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ప్రయారిటీ. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్? అన్ని సమకూడి మేలుక ఎందుకు జరుగుతాయండి? ఎవరికంటే వాళ్ళకి కాదు. సంకల్పం ఉంది. ఏంటా సంకల్పం? రోమా 8:28, రోమన్స్ చాప్టర్ 8 verse 28. అందరం కలిసి చదువుకుందాం. రోమా 8:28 మనందరికి సుపరిచిన వచనమే. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడు వారికి. ఏంటి ఆ సంకల్పం? మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయంట. ఏంటి ఆ సంకల్పము? 29 వచనం. ఇది అర్థం చేసుకుంటే చాలండి. ఇది దేవుడు యోనా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నినివే పట్టణం నుంచి కాదు ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇది యోనా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే నినివే పట్టణం దేవుని బిడ్డలు కాదు, కానీ యోనా దేవుని బిడ్డ. ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన బిడ్డ. ఈ సంకల్పము చెప్పున పిలువబడిన యోనా పట్ల దేవుడు కలిగిన సంకల్పం ఏంటి? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని తన కుమారునితో, బాగా అర్థం చేసుకోండి, తన కుమారునితో సమరూపము గలవారుగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే, యోనాను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుని తెలుసా అండి? ఆయన కుమారుడైన దేవుని కుమారుడు, జ్యేష్ఠ కుమారుడైన యేసుప్రభు ఉన్నాడు కదా, యేసుప్రభు సారూప్యములో, యేసుప్రభు రోల్ మోడల్ లాగా, యేసుప్రభుకు ఈక్వలెంట్గా యేసుప్రభు రూపములోకి యోనా రావాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఇంకొక మాటలు చెప్పాలంటే, దేవుడు ఎలా ఆలోచిస్తే యోనా అలా ఆలోచించాలి. దేవుని మనసు ఎలా ఉంటే యోనా ఆ మనస్తత్వాన్ని తెచ్చుకోవాలి. ఇంకో మాటలో, యోనా రూపాంతరము పొంది యేసుక్రీస్తుని సారూప్యంలోకి మార్చబడాలనేదే దేవుని యొక్క సంకల్పం. అందుకొరకు అంటాడు, కానీ యోనా అంటాడు, నీ మనసు నాకు తెలుసు, కానీ నీ మనసులోకి నేను మారను. ఐ డోంట్ వాంట్ టు చేంజ్. దేవుడు అంటాడు, నువ్వు మారవా? సరే. దేవుడు ఎంత ప్రేమగలవాడంటే మార్చుకోవడానికి బుజ్జగించాడు, ప్రేమగా చెప్పుకున్నాడు, సొర చెట్టును పుట్టించాడు, సంతోషపెట్టాడు, పురుగును పంపించాడు, బాధ పెట్టాడు, తర్వాత లాస్ట్కి గాలి పంపించాడు, డిస్టర్బ్ చేశాడు, లాస్ట్కి ఏం చెప్తున్నాడు? అందరం కలిసి చదువుదాం. 10-11 వచనాలు. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర్ర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు గల ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా? నా మనసును ఆలోచించుకోవా? నా మనసులోకి రావా నువ్వు? నా మనసు నినివే ప్రజలు నాశనం కావద్దని నేను ఆశపడుతున్నా. దీర్ఘశాంతం గల నా మనసు, క్షమించేది నా మనసు, ప్రేమించేది నా మనసు, దీర్ఘశాంతం కలిగింది నా మనసు, కీడు చెయ్యను అనుకునేది నా మనస్సు. యోనా, నువ్వు సొర్ర చెట్టు పాడైతే అంత బాధపడుతున్నావు, నువ్వు కన్నావా, పెంచావా? ఈ సొర్ర చెట్టు గురించి కనీసం నువ్వు కొద్దిగైనా కష్టపడ్డావా? ఏమీ పడలేదు, కానీ సొర్ర చెట్టు పోతే బాధపడుతున్నావు. నీ మనసు అర్థమవుతుందా నీకు? కానీ నా మనసు ఏంది? 120,000 మంది, 120,000 మంది కుడి ఎడమకు తెలియని వాళ్ళు నాశనం అయిపోతే నా మనసు బాధపడదా? ఓ యోనా, యేసుప్రభు నా జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వస్తే ఒక సూచక్రియం చూపించయ్యా, సూచక్రియం చూపించంటే నా కుమారుడైన యేసుప్రభు వారికి చూపించడానికి నిన్ను సమరూపంగా నిన్ను ఏర్పాటు చేసుకొని, యోనా సూచక్రియ తప్ప ఇంకే సూచక్రియ మీకు చెప్పరనే చెప్పే స్థాయికి నిన్ను ఆ రూపంలోకి మార్చుకోవాలని నేను ఆశపడితే నేను మారను. నీ మనసు నాకు వద్దు, నా మనసులో కొనసాగుతాను, నీ మనసు ఇట్లే నాకు ముందే తెలుసు, ఈ మనసు నాకెందుకు? ఇట్లా మాట్లాడతావేంటయ్యా యోనా? ఈరోజు ఇక్కడే ఘర్షణ. వీ డోంట్ వాంట్ టు బీ ట్రాన్స్ఫార్మ్డ్ విత్ ఇమేజ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని రూపం రాత్రికి వస్తుందా? రాదండి. చెక్కుతున్నాడు శిల్పి, ప్రతిరోజు చెక్కుతున్నాడు. అయితే ఆయన రూపంలోకి రావడానికి కొరకు మన జీవితంలో ఆశలు సమాధి చేస్తాడు. మనం ప్లాన్ చేసుకుంది ఛిద్రం అయిపోతాయి. కొన్నిసార్లు మనకు అనానుకూలమైన వాతావరణం పుడుతుంది, కొన్నిసార్లు ఆశలన్నీ అడి ఆశలై పేకమెడల్లా కూలిపోతాయి. ఉద్దేశం ఏంటంటే ఆయన రూపంలోకి మనము మార్చబడతామని. సొర్ర చెట్టు ఎందుకు తినాలి? సొర్ర చెట్టు ఎందుకు తినాలి అని సొర చెట్టు ఎందుకొరకు దేవుడు ఈ యొక్క పురుగు ద్వారా మృంగబడాలి? ఇది అన్యాయం కాదా అని చెప్పి యోనా అడిగేవాడు.
కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే నువ్వు మారాలి అనేది నా ఉద్దేశం. కానీ నీ బాధ అంతా దేని మీద ఉంది? సొర చెట్టు మీద ఉంది. కానీ నా మనసు నీకు అర్థం కావట్లేదు. నా మనసు ఏంటి? నా మనసు ఈ నినివే ప్రజలు ఒక్కరు కూడా నశించుకోవడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ ఆఫ్ దెమ్ టు పెరిష్. బట్ వాట్ ఈస్ యువర్ హార్ట్? యూ వాంట్ దెమ్ టు పెరిష్. వెన్ ఆర్ యూ గోయింగ్ టు కమ్ ఇన్ టు మై ఇమేజ్? నా రూపంలోకి ఎప్పుడు వస్తావు? బహుశా నువ్వు అనొచ్చు, నేను అనొచ్చు, దేవుని రూపం మార్చవలసిన అవసరం ఏంటి అని ఒకరు ప్రశ్న రావచ్చు. ప్రియమిత్రమా, దేవుడు అనాది కాల సంకల్పములో జగత్తు పునాది వేయడానికి క్రీస్తు నిన్ను నన్ను ఏర్పరచుకొని ఇన్ని కోట్ల మందికి లేని రక్షణ దేవుడు నీకు నాకెందుకు ఇవ్వాలి? ఇన్ని కోట్ల మందికి ఇవ్వని ఆ యొక్క ఉద్దేశంలో నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? ఒకవేళ దేవుని ఉద్దేశాలు కేవలం మనం పరలోకం పోవడమే ఒకరి ఉద్దేశం అయితే, బాప్తిసం ట్యాంక్లో ఏ రోజైతే మనము యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచామో, బైబిల్లో రాయబడిన మాట, నమ్మి నా విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడును. విశ్వాసం ఉంచి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చాం, ట్యాంక్లోంచి డైరెక్ట్ టేక్ ఆఫ్ అవ్వాలి కాదా? కానీ దేవుడు ఎందుకు ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు? ఎందుకు శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు? ఎందుకు అన్ని పరిస్థితులు అనుమతిస్తున్నాడు? చివరికి ఈరోజు కోవిడ్ ఎందుకు అనుమతిస్తున్నాడు? ఇవన్నీ ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు అంటే, మనము క్రీస్తు ప్రభు యొక్క రూపంలోకి మార్చబడాలనేది దేవుని యొక్క సంకల్పం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్, దట్ వీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ది ఇమేజ్ ఆఫ్ గాడ్. ఒక్కసారి ఆలోచిస్తామా? దేవుని ఉద్దేశంలోకి, దేవుని రూపంలోకి మార్చబడాలని ఆశ నిజంగా ఈరోజు మనంగా నెరవేర్చబడాలని ఆశ ఉన్నట్లయితే ఒక్కసారి 2 కొరింథీ 3వ అధ్యాయం 17-18 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 2 Corinthians chapter 3, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 17 and 18. 17-18 వచనాలు అందరం కలిసి ప్రాముఖ్యమైన వచనం చదువుకుందామండి. నిజంగా ఈరోజు నీ ఆత్మదేవుడు నీలో కార్యం చేస్తే, నిజంగా పరిశుద్ధాత్మదేవుడు నీలో కానీ కార్యం చేస్తున్నట్లయితే ఈ పరిచర్య ఖచ్చితంగా నువ్వు పాల్పొందు పొందుతావు. ఏంటి ఆ పరిచర్య? ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. 18వ వచనం, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. అద్దం అంటే ఏంటండి? వాక్యమే అద్దం. యాకోబు గ్రంథం ప్రకారం ఈ వాక్యములో దేవుని యొక్క మహిమను దేవుడు చూపిస్తాడు. దేవుని యొక్క ఉద్దేశాలు దేవుడు మనకు చూపిస్తాడు. క్రీస్తు యొక్క మనసును మనకు చూపిస్తాడు. ఈ చూపించి, అయ్యా నా మనసు ఇది, నీవు కూడా నాలాగా మార్చబడాలనేది నా ఆశ. You should become a role model for me. You should become an example for me. You should become a testimony for me. ఈ లోకానికి మిమ్మల్ని వెలుగు పరిచయం చేస్తున్నాను. నేను ఎలా ఉన్నానో అలా మార్చబడాలనేది ఆశ అని యేసు ప్రభువారు మరొకసారి జ్ఞాపకం చేస్తూ అంటున్న మాట ఏంటంటే, అద్దం వల్లే ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. యేసు ప్రభు సారూప్యంలోకి మార్చబడుచున్న ప్రక్రియ. దిస్ ఈస్ ద కంటిన్యూయల్ ప్రాసెస్ ఆఫ్ జర్నీ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, అండ్ దిస్ ఈస్ ద ఇటర్నల్ డెస్టినేషన్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. మన జీవితాల్లో మహిమ నుండి అధిక మహిమ ఒక రూపంలో క్రీస్తు రూపంలోకి చెక్కబడుతూ వెళ్ళడం అనేది దేవుని యొక్క ఆశ. ఏ రోజైతే ఆయన రూపంలోకి మార్చబడతామో పరమ తండ్రి సంకల్పాలు మన జీవితంలో నెరవేర్చబడ్డాయి. అందుకొరకు యోనా పత్రిక ఎలా అంతమైందో ప్రశ్నతోనే అంతమైంది. తర్వాత నిజంగా యోనా మనసు మారిందా మారలేదా అనుకుంటే సాక్షాత్తు అంతిమంగా తీర్పును తీర్చే యేసు ప్రభువు వారు ఒకటే మాట అన్నాడు, ఈ మనుష్య కుమారుడు గురించి మీరు సూచక్రియ అడుగుతున్నారు కదా, వేషధారులైన ఈ జనమా, ఈ తరమా, మీకు ఒకటే సూచక్రియ ఇస్తున్నాను. యోనా, మనుష్య కుమారుడు గురించి తెలుసుకోవాలంటే యోనా గురించి తెలుసుకోండి. ఆలోచించండి, యోనాని ఎవరితో ఈక్వేట్ చేస్తున్నాడండి? యేసు క్రీస్తు ప్రభు వారితో ఈక్వేట్ చేసే స్థాయికి తెచ్చేసుకున్నాడు. గాడ్ వాంట్స్ యూ టు బీ ట్రాన్స్ఫర్డ్ టు ది ఇమేజ్ ఆఫ్ జీసస్. ఈరోజు లోకము యేసు ప్రభు రూపంలోకి మార్చబడాలని యేసు ప్రభుని లోకంలో వెతుక్కుంటున్న వారు, ఈ లోకంలో అనేక ప్రాంతాల నుంచి యేసు ప్రభు ఎలా ఉంటాడు మేము చూడలేదయ్యా, కానీ యేసు ప్రభుని చూడాలని ఆశపడుతున్నామనే వారు వందల మంది కాదండి, వేల మంది ఉన్నారన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బహుశా గత దినాల్లో గాంధర్వుడైన ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారేంది వారు కీర్తిశేషులైన తర్వాత చాలామంది ఈ సాక్ష్యాన్ని చెప్తూ వచ్చారు. ఒక క్రైస్తవ సహోదరుడట అడిగాడట, బాలుగారు మీరెందుకు యేసు ప్రభుని మీరు అంగీకరించట్లేదు అంటే, అని అన్నాడంట, నాకు యేసు ప్రభు అంటే చాలా అభిమానం ఉంది, ఆయన బోధనలు నాకు చాలా ఇష్టం, కానీ యేసు ప్రభు అనుచరులుగా క్రైస్తవులు ఉన్నారే, వారి ప్రవర్తన చూస్తే మాత్రం నాకు అసహ్యం వేస్తుంది, కాబట్టి యేసు ప్రభు నేను హృదయంలో చేర్చుకోను అన్నాడట. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ గాంధీ గారు మాత్రం అన్న మాటను గ్రంథస్థం చేశాడు. ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్. ఇఫ్ క్రిస్టియన్స్ లుక్ లైక్ క్రైస్ట్, ఇఫ్ క్రిస్టియన్స్ థింక్ లైక్ క్రైస్ట్, ఇఫ్ క్రిస్టియన్స్ బిహేవ్ లైక్ క్రైస్ట్, ఇండియా వుడ్ హ్యావ్ బికమ్ క్రిస్టియన్ నేషన్ లాంగ్ బ్యాక్. దేవుడు క్రీస్తు ప్రభువారి పోలిక
క్రైస్తవులను కనబడట్లేదు కాబట్టి ఐఎమ్ హేటింగ్ దిస్. ప్రేమిత్రమా, ఈరోజు ప్రపంచం దేవుడు ఒకటే మాట అన్నాడు, ఈ అన్య అంధకార లోకమునకు మిమ్మల్ని వెలుగుగా పరిచయం చేశాను. నేను లోకమునకు వెలుగని నేను చెప్పాలంటే మిమ్మల్ని చూసే కదా అర్థం చేసుకునేది. ఈరోజు క్రైస్తవుని క్షమాపణ మనసు ఎక్కడ పోయింది? యేసు ప్రభువున్న మనసు ఏమైంది? యేసు ప్రభుకున్న దీర్ఘశాంతం క్రైస్తవులు ఎక్కడుంది? ఈరోజు యేసు ప్రభు శత్రులు క్షమించినట్లు ఈరోజు నువ్వు నిజంగా క్షమించగలుగుతున్నావా? యేసు ప్రభు వారు దీన మనసు కలిగి, సాత్వికమనే మనసు కలిగి, ఆయన కాడి ఎత్తుకొని దీన మనసు ఉంటే ఈరోజు నీ ఈగో కొరకు పోతున్నావే, పంతానికి పోతున్నావే. నీలో ఈరోజు క్రీస్తు మనసు ఉందా? అందుకొరకు ప్రభు ఒక మాట అన్నాడు, ఒకటే మాట అన్నాడు, ఈ లోకము వెతుక్కుంటుంది యేసు ప్రభు కొరకు. బహుశా మీలో మనందరికీ ఈ మాట పరిచయం అయి ఉండొచ్చు. నిజమైన శిష్యుడు దేవుడు ఎవరు కావాలని కోరుచున్నాడు తెలుసు. ఈరోజు అట్లాంటి వారి బలలో పాలు పొందడానికి అనుమతించడానికి దేవుడు ఆశపడుతుంది. లూకా సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. ఎంత తీవ్రమైన మాట ఒక్కసారి చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. అందరం కలిసి చదువుకొని ముగించుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 40వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 6:40. వి విల్ రీడ్ ఆల్ టుగెదర్ ప్లీజ్. అందరం కలిసి చదువుకుందాం. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. ఇలా గమనించండి, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వల్లే ఉండును. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వల్లే ఉండును. ఎవ్రీ వన్ దట్ ఈస్ పర్ఫెక్ట్ షల్ బీ యాజ్ హిస్ మాస్టర్. యేసు ప్రభులాగా ఉండాలి, ఆయన రూపంలోకి మార్చబడాలి. అలా మార్చబడితే ఆయన సంకల్పాలు నీ జీవితంలో చెక్కు చెదరకుండా నెరవేర్చబడతాయి. ఆ సంకల్పం నెరవేర్చబడడానికి సమస్తాన్ని దేవుడు అనుమతిస్తున్నాడు, కీడు కూడా అనుమతిస్తున్నాడు, మేలుగా మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రేమిత్రమా, ఈరోజు ఒక్కసారి ఆలోచించు. తుఫాన్లు పుట్టించాడు, చేపను పుట్టించాడు, పురుగును పుట్టించాడు, సొర చెట్టును పుట్టించాడు, గాలిని పుట్టించాడు. ఇవన్నీ చేసింది దేని కొరకు తెలుసా? యోనా మారాలి నా రూపంలోకి. ఈరోజు యేసు ప్రభు రూపంలోకి మార్చబడడానికి ఆశ ఉందా? అందుకొరకే యేసు ప్రభు రూపంలోకి మార్చబడితే ఒక్కసారి స్టెఫెన్ గురించి చూస్తే రాళ్ళతో కొడుతున్నారు స్టెఫెన్ని. రాళ్ళతో స్టెఫెన్ని కొడుతున్నప్పుడు పరలోకమందు క్రీస్తు ప్రభువుని చూశాడు. పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే బైబిల్ రాసిన మాట. యేసు ప్రభు వారు కలవరిశిలలో మొదటి మాట ఆఖరి మాట ఏం చెప్పాడు మనందరికీ తెలుసు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగ వీరిని క్షమించు. మొదటి మాట. ఆఖరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. చూడండి, యేసు ప్రభువుని చూస్తున్నప్పుడు ఎవరి మాదిరి స్థాపించాడు స్టెఫెను? ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యం 7వ అధ్యాయం ఆఖరి 2 వచనాలను అందరం కలిసి చదువుకుందాం, ముగించుకుందాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం ఆఖరి 2 వచనాలను అందరం కలిసి చదువుకొని ముగించుకుందాం. చూడండి, ప్రభువుని గూర్చి మొరపెట్టుచు ఈ స్టెఫెన్ అంటున్నాడు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. 6వ వచనం. ప్రభువా వారి మీది పాప మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించాను. ప్రభువా వీరి పాపం వారి మీద మోపొద్దు, క్షమించయ్యా, నీ ఆత్మ నా ఆత్మ నీ చేతికి అప్పగించుకో. యేసు ప్రభువు అన్న మొదటి ఆఖరి మాటలను ఎగ్జాక్ట్గా ఈయన కూడా ఆ మాట చెప్పి తండ్రి చిన్నాడు. యేసు ప్రభు రూపంలో ప్రభులాగా మాట్లాడుతుంటే పదం అయిపోయింది. ఒక్కసారి దూతలు ఆగిపోయారు. ఏంటి? మహిమ సింహాసనాశ్రైన యేసు ప్రభు వారిలాగా ఇంకో గలం వస్తుంది కింద నుంచి. రాళ్ళతో కొడతా ఉంటే తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించి అంటున్నాడు అని చూసేసరికి బైబిల్ రాసించండి 7:55. అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకొని వాడు ఆకాశం వైపు తెరిచి చూచి దేవుని మహిమ యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుట. యేసు నిలిచిపోయాడు సింహాసనం కింద. చూస్తే స్టెఫెన్ అదే మాట అనేసరికి యేసు మంత్రం ఉదయం నిలబడిపోయి చూస్తూ నాలాగే మాట్లాడుతున్నాడు. నేను ఆ మాట అనడానికి ఎంతో కష్టమైంది. రాత్రంతా రక్తము చెమట కూడా రక్త బిందుల పరిస్థితి వచ్చింది. నేను అనడానికి ఇంత కష్టమైతే ఈరోజు స్టెఫెన్ అదే మాట అంటున్నాడు, ఈ పాపమును దయచేసి వారి మీద మోపొద్దయ్యా, వారిని క్షమించయ్యా, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నా అంటున్నా సరే ప్రభు కూర్చోలేకపోయాడు. సింహాసనం మీద లేచి నిలబడిపోయాడు. కొంచెం ఈరోజు నీలో యేసు ప్రభుని వెతుక్కుంటుంది. వరల్డ్ ఈజ్ సర్చింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ లవ్, హిస్ ఫర్గివ్నెస్, హిస్ లాంగ్ సఫరింగ్, హిస్ నేచర్ ఇన్ యూ. యేసు ప్రభు ప్రేమస్వరూపి. అన్ని విప్లవాలు ఓడిపోయాయి, ప్రేమ విప్లవం ఒకటే గెలిచింది. కత్తికి భయపడే వాళ్ళు ఉండరు, ప్రాణాలు తెగించే వాళ్ళందరూ ఉంటారు, కానీ ప్రేమను ఓడిపోయేది ఎవరు లేరన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అన్ని విప్లవాలు ఓడిపోయాయి, ప్రేమ విప్లవం ఒకటే గెలిచింది. ఈరోజు ఆ ప్రేమనే ప్రపంచం వెతుక్కుంటున్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమిత్రమా, అది చికాగో ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటన. లండన్ నుంచి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్, MBA ఎగ్జిక్యూటివ్స్ వారు మార్కెటింగ్ ప్రాజెక్ట్ మీద చికాగో పట్టణానికి వచ్చారు. చికాగో పట్టణంలో
వారు దినమంతా ప్రాజెక్ట్ ఫినిష్ చేసుకున్నారు, షాపింగ్ చేసుకున్నారు, ఫ్లైట్ లేట్ అయిపోతుంది. పరిగెత్తుకుంటా వారు ట్యాక్సీ ఎక్కి ఎయిర్పోర్ట్కి వచ్చారు. జాగ్రత్త వినండి, ఆ ఎయిర్పోర్ట్కి వచ్చి చూసే లోపల ఇంకొక 5 నిమిషాల్లో ఆ చెక్ ఇన్ గేట్ క్లోజ్ అయిపోతుందని తెలిసేసరికి వాళ్ళు ట్రాలీలో లగేజ్ చేసుకున్నారు, హుటాహుటిన వేగవంతంగా పరిగెడుతున్నారు. ఈ స్పీడ్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్న ఈ అనేకుల్లో ఒక వ్యక్తి విశ్వాసి, క్రీస్తు రూపంలోకి మార్చబడాలని ఆశపడుతున్న వ్యక్తి, యేసు ప్రభువులాగా బ్రతకాలని ఆశపడిన వ్యక్తి. వీళ్ళందరూ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పరిగెడుతున్నారు, ఫ్లైట్ మిస్ అయిపోతుంది, మా భార్య పిల్లలు వెయిట్ చేస్తున్నారు, రేపు మరుసటి రోజు రిపోర్ట్ చేయాలని పరిగెత్తుకుంటా ఆ ట్రాలీని ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఆ స్పీడ్ వెళ్తున్నప్పుడు ఒక కళ్ళు లేని కబోది, అనాథ బిడ్డ, చిన్నపిల్ల యాపిల్ పండ్లు అమ్ముకుంటుంది అక్కడ ఎయిర్పోర్ట్లో. కళ్ళు లేవండి, బల్ల మీద యాపిల్ పండ్లు పెట్టుకుంది. యాపిల్ పండ్లు పెట్టుకొని తను అమ్ముతున్న పరిస్థితిలో వీళ్ళు వేగవంతంగా వచ్చి కొట్టేశారు బండిని. యాపిల్ అన్నీ అలా పడిపోయినాయి, తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. ఈ పాప ఎత్తుక్కోవడానికి కొరకు దాన్ని బట్టి ఏరుకుంటా ఉంటే ఏళ్ళ మీద నుంచి ట్రాలీని తోసుకొని వెళ్ళిపోతున్నారు. గుడ్డిది దీనికేం తెలుస్తుంది, అందవిహీనరాలు దీనికేమని అర్థమవుతుంది, ఇదేం కంప్లైంట్. ఆ ఏళ్ళ మీద నుంచి ఆ బండిని తోసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆమె ఏడుస్తూ ఉంది, నా పెట్టుబడి అంతా ఇదే, ఇది నా జీవనోపాధి, ఎవరో నీకు తొక్కు కూడా తీసుకెళ్ళిపోతున్నారని ఏడుస్తుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ స్వరం విన్నాడు ఆ వ్యక్తుల్లో ఒక విశ్వాసి, క్రీస్తు మనసు కలిగిన వాడు. గుండె పగిలిపోయింది. వాళ్ళతో అన్నారు, దయచేసి మీరు ప్రొసీడ్ అవ్వండి చెక్ ఇన్ కౌంటర్స్కి, నాకు ఒక 10 నిమిషాల పని ఉంది, నేను నా భార్యకి చెప్పండి, రేపు నేను సెకండ్ ఫ్లైట్లో వస్తానని చెప్పండి, దయచేసి నాకు క్షమించనని చెప్పి బయటకు వచ్చాడు. వెళ్ళి చూసరికి గుండె పగిలే దృశ్యాన్ని చూస్తున్నాడు. ఆ బిడ్డ ఏడుస్తూ ఉంది, అనాథ బిడ్డ, వేళ్ళంతా ఉంది, పండ్లన్నీ కింద పడిపోయాయి, తన పెట్టుబడి, తన జీవనోపాధి చిత్రమైపోయింది. యాపిల్ పండ్లన్నీ కింద పడిపోయేసరికి బోరుమని ఏడుస్తూ ఉంది, బోరుమని ఏడుస్తూ ఉంది. దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు లేడు అని చెప్పి అరుస్తూ ఉన్న పరిస్థితిలో ఈ వ్యక్తి వెళ్ళాడు. అమ్మా చేతులు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నాడు, దయచేసి తల్లి అమ్మ మమ్మల్ని క్షమించవా అని. వెంటనే అన్నాడు, ఈ యాపిల్ పండ్లకి అయ్యే ఖర్చు $100 నేను తీసి పెడుతున్నాను నీ చేతిలో అని చెప్పి $100 నోట్ తీసి చేతిలో పెట్టాడు. అమ్మ నువ్వు ఆగు, ఇవన్నీ ఏరి నేను నీకు బుట్టలు వేసిస్తానని చెప్పి బుట్టలు వేసించాడు. వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడు. ఆ బిడ్డ ఏడుస్తే ఏమని తెలుసా అండి, చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాకు, అయితే అమ్మ చనిపోతున్న కాకరకు మాట నింది, బిడ్డ నేను నీకో, కానీ భగవంతుడు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు, ఏదో రోజు నేను చూసుకుంటాడన్నారు. నాకు తెలిసి మీరు ఏమనుకోరంటే, అంకుల్ ఆర్ యూ జీసస్, నువ్వు యేసుప్రభువా, ఆర్ యూ జీసస్, ప్లీజ్ టెల్ మీ అంకుల్ ఆర్ యూ జీసస్. ఈయన ఏడుస్తున్నాడు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అమ్మ నేను యేసుప్రభుని కాదు, ఆయన బిడ్డను, ఆయన రూపంలోకి మార్చబడాలని ఆశపడుతున్న బిడ్డను, ఆయన శిష్యుడను. ఐఎమ్ నాట్ జీసస్ బట్ ఈజ్ డిసైపుల్. ఈ పిల్ల అంటుంది, బిడ్డ అంటుంది, లేదు అంకుల్ మా అమ్మ చెప్పిన ఫీచర్స్ అన్నీ నీలోనే ఉన్నాయి, నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభువే, నువ్వు కాబట్టి ఇలా చేశావు. ఆయనకి ఏం చెప్పాలో తోచట్లేదు, ఏడుస్తున్నాడు. ఒకటే మాట అన్నాడు, అమ్మ నేను యేసు ప్రభు అంతటోని కాదు, కానీ యేసు ప్రభు శిష్యుడు ఉండాలని మాత్రం ఆశపడుతున్నా. ప్రేమిత్రమా, ఇఫ్ యు ఆర్ లైక్ జీసస్ ఐ టెల్ యూ వరల్డ్ కెన్ బి చేంజ్డ్ ఇన్ అ మూమెంట్. అందుకొరకే ఒక కాన్ఫరెన్స్లో దైవజనుడు ఒక మాట అన్నాడు సేవకులతో ఉద్దేశించి, దేవుడి లోకానికి 5 పత్రికలు పరిచయం చేశాడంటే, 5 సువార్త పత్రికలు పరిచయం చేశాడనేసరికి సేవకులందరూ అన్నారు, అదేంటి బ్రదర్ 4 ఉన్నాయి కదా, మత్తయి మార్కు లూకా యోహాను, 5 అంటారేంది మర్చిపోయారు అనేసరికి అన్నాడు, ఈ 4 సువార్త పత్రికలు ప్రజలు చదవచ్చు చదవకపోవచ్చు, కానీ 5వ పత్రికైన నిన్ను ప్రజలు అనుదినము ధ్యానిస్తున్నారు, చూస్తున్నారు, చదువుతున్నారు. నా రూపంలో మార్చబడాలని ఆశ ఉందా? నీ ద్వారా దేవుడు చరిత్ర మార్చాలని ఆశపడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. షాల్ వి క్లోజ్ అవర్ ఐస్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. దేవుని సంకల్పాలు ఆయన రూపంలోకి మార్చుకోవాలని నీ జీవితంలో శ్రమను అనుమతిస్తున్నాడు, అవమానం అనుమతిస్తున్నాడు, ఎదిరింపును అనుమతిస్తున్నాడు, తన సేవలో నిందలు అనుమతిస్తున్నాడు, ఇబ్బందులు అనుమతిస్తున్నాడు. ఆయన సేవలో ఇన్ని బాధలు వచ్చినా వదిలేసి వెళ్ళిపోతాడా లేదని దేవుడు ఎన్నెన్నో పరిస్థితులు అనుమతించిన ఆ పరలోకపు తండ్రి నీ జీవితంలో కూడా కుమారుని యేసు ప్రభువు వారికి అనుమతించిన పరిస్థితులు అనుమతిస్తున్నాడా? అవమానం గుండా వెళ్తున్నావా? ఈరోజు క్రీస్తు సారూప్యంలో రావాలని దేవుడు ఆశపడుచున్నాడా? దేవుని సంకల్పంలో ఏర్పాటు చేసుకొని ఆయన గంభీరమైన ఉద్దేశంలోకి నేను మార్చుకోవడానికి కొరకే దేవుడు ఇన్ని ప్రయాసాలు పడుతున్నాను సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు బహుశా శ్రమలో చితికిపోయి ప్రణాళికలు కాలరాయబడినప్పుడు
దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావు. వాస్తవంగా చెప్పాలంటే మర్చిపోయే దేవుడైతే 3వ అధ్యాయం ఆపేవాడు. యోనా గ్రంథం 4వ అధ్యాయం దాకా ఎందుకు రావాలి? యోనాని మార్చడానికి ఇన్ని అవకాశాలు ఎందుకు ఇవ్వాలి? మరోసారి అని ఎన్నిసార్లు ఎందుకు రాయాలి? దేవుని వాక్కు ఎందుకు యోనాని శోధించాలి? ఎందుకు యోనాతో మాట్లాడాలి? అవకాశం తర్వాత అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఇఫ్ గాడ్ డజంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ యూ, వై షుడ్ యూ స్టిల్ స్ట్రగుల్ విత్ యూ? దేవుని పట్ల ప్రణాళిక లేకపోతే ఈరోజు ఇంకా వాక్యాన్ని ఎందుకు విడుదల చేయాలి? నీకు అవసరం ఉందంటారా? ఈరోజు వాక్యం సమృద్ధిగా అయిపోయింది. ఏ ఛానల్ ఓపెన్ చేసినా వాక్యమే. వాక్యం మీద చివరికి విరక్తి వచ్చే స్థాయికి అపవాది తీసుకొస్తున్నాడు. కారణం ఏంటంటే వాక్యంలోని అర్థాన్ని మర్చిపోయి టైం పాస్ అయిపోయింది వాక్యాలు ఈ దినాల్లో. ఎందుకొరకు దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు? ఎందుకొరకు దేవుడు మన ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు? ఎందుకొరకు దేవుడు ప్రణాళికలు మారుస్తున్నాడు? ఎందుకు అనుకున్నది ఒకటి ప్రపంచం ముక్కచక్కలు ఎందుకు అవుతుంది అంటే ఇవన్నీ కూడా ఆయన సంకల్పంలో దేవుడు మేలు కొరకే మార్చుకోవడానికి ఆయన రూపంలోకి నీవు నేను మార్చబడాలని ఈ రోజు కూడా దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమిత్రమా, పరీక్షించుకుందాం. అయ్యా, నీ రూపంలోకి మార్చబడలేకపోతున్నాను, దయచేసి నన్ను క్షమించు. నీ రూపంలోకి మార్చబడాలని ఆశపడుతున్నాను, దయచేసి నాకు సహాయం చేయి. ప్రార్థించుకుందామా? ఒక్కసారి మన సాక్ష్యం ఎట్లా ఉంది? ఈరోజు మన సాక్ష్యం ఎలా ఉంది? పరీక్షించుకొని ఈ సందర్భాలలో పాల్పొందాం పొందాం. ప్రియమిత్రమా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు బలలో యోగ్యంగా పొందుదాం. ఆ తర్వాత ఒక పాట ద్వారా తిరిగి మన హృదయాన్ని ప్రభుకు సమర్పించుకొని చివరి ఆశీర్వాదాలతో ముగించుకుందాం. నీ సాక్ష్యము ఏది? నీ బలి అర్పణ ఏది? ఈ పాట బలలో పాలు పంపులు పొందిన పిమ్మట ఈ పాట ద్వారా మన హృదయాలు తిరిగి ప్రభు దగ్గర సమర్పించుకొని